నమస్తే ఐ9 టీవీకి స్వాగతం. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ మహిళా నాయకురాలు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తీవ్రంగా ఖండించారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ 60వ డివిజన్ పరిధిలోని మీర్పేట్ మంత్రాల చెరువు వద్ద శుక్రవారం వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు సునీతా బాలరాజ్, లలితా జగన్ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకురాలని, ప్రజాసేవలో ఆమె చేసిన కృషి అనన్య సామాన్యమైనదని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకురాలిపై ఎలాంటి అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని గుర్తించి మాట్లాడాలని వారు హెచ్చరించారు. సబితా ఇంద్రారెడ్డిపై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అదేవిధంగా ఒక మాజీ కార్పొరేటర్ తీరుపై కూడా మహిళా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంలో ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ మహిళా నాయకురాలు అనితా యాదవ్, లతాగౌడ్, నిర్మల, బిందు, పద్మతో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ నాయక్, భూపేష్ గౌడ్, అనిల్ కుమార్ యాదవ్, దయానంద్ ముదిరాజ్, గోపి యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, హతిరామ్ నాయక్, వెంకటేష్ కుర్మ, రామకృష్ణ, శ్రీశైలం యాదవ్, రజనీకాంత్ ముదిరాజ్, కృష్ణ, సాయి, శివ తదితర బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న బడన్పేట్ సర్కిల్లో ఒక మాజీ కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ సబితమ్మ గురించి మాట్లాడింది. ఆమె మాటల్లోనే సబితమ్మ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే సబితమ్మ అన్నది అదైతే ఒప్పుకుంది. ఆమె ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతుందంటే, ఈరోజు ఆమె వేదిక ఈ రోజు నిలబడి మాట్లాడుతుందంటే ఆ భిక్ష సబితమ్మదే. అది అర్థం చేసుకోవాలి. సబితమ్మ లేకపోతే ఆమె కార్పొరేటర్ అయ్యేది కాదు. ఈరోజు సబితమ్మను విమర్శిస్తుంది అంటే ఆమె స్థాయి కాదు, ఆమెకు అర్హత లేదు. సీనియర్ నాయకులకు తెలుసు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే సబితమ్మ వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు ఏమంటలేరు. వీళ్ళు ఆఫర్ లీడర్లు, ఆఫర్ కోసం పార్టీలు మారి ఈ రోజు సబితమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఎంతసేపు సబితమ్మ సబితమ్మ అని కళ్ళలో కూడా కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి సబితమ్మని టార్గెట్ చేస్తే, ఒక పెద్ద లీడర్ కదా ఆమె టార్గెట్ చేస్తే మాకు మంచి మంచి పదవులు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఈ రోజు సబితమ్మ ఎంబడి ఉండి సబితమ్మ గెలిచి నువ్వు అందెల శ్రీరాములన్న దగ్గర పోయి నేనేదో చేపిస్తా అని అంటున్నావు. శ్రీరాములన్న, నేను ఈ ఈ సందర్భంగా చెప్తున్నా, పాలు తాగిన రొమ్మునే గుద్దిన నాయకులు వీళ్ళు. ఈ రోజు ఇంకో అన్న కూడా అంటున్నాడు కబ్జాలు చేసిరని చెప్పి. వీళ్ళిద్దరే ఎందుకు వీళ్ళిద్దరు రెస్పాండ్ అవుతున్నారు అంటే వీళ్ళ ఆఫర్ల కోసము, మళ్ళీ వేరే పోస్టుల కోసం అని చెప్పి. మీరు ఎంతసేపు పెద్దోళ్ళని విమర్శిస్తే మాకేదో ఒరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఆ సీనియర్ నాయకులకు తెలుసు ఎవరు అభివృద్ధి చేసిరు, ఎవరైందనేది తెలుసు. అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, మీరే ఎగిరెగిరి పడుతురు. నువ్వు ఇప్పుడు సబితమ్మకి నేను ఒక సామాన్య పౌరురాలుగా నేను ఓటేసిన అంటున్నావు కదా, సబితమ్మకే ఓటేసినావా? ఎంపీకి వేయలేదా? మీ ఎంపీకి వేయలేదా? బీజేపీ ఎంపీ నాయకుడికి వేయలేదా? అడుగు. మరి మీరు సెంట్రల్లో మీరు ఉన్నారు కదా, మీరే సెంట్రల్ లో మీరే అధికారంలో ఉన్నారు కదా, తీసుకురా ఫండ్స్ తీసుకురా. నువ్వు అంటున్నావు మీకు చేత కాకపోతే అందల శ్రీరాములన్నని ఎంపీ నాడి తీసుకొస్తా అంటున్నావు కదా. ఎంపీ గారికి ఈ మహేశ్వరం కాన్స్టిట్యూన్స్ లో ఒక్క ఏరియా తెలియదు. ఏ ఒక్క రోజున వచ్చిందా? ఒక్కరిని అడగండి, ఎంపీ ఎప్పుడు వచ్చిందని. ఒక్క రూపాయి తెచ్చిందా? ఒక్క రూపాయి తీసుకొచ్చి అభివృద్ధి చేసిందా? ఎందుకు మాట్లాడతారు మైక్ల ముందర నిలబడి? నువ్వు తీసుకురా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయి. ఇంకొకసారి సబితమ్మ గురించి నోరు జారినావు అంటే నాలుగే జీరేస్తాం, ఖబర్దార్. బీజేపీ మాజీ కార్పొరేటర్ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో, మరి ఆమె ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మంత్రాల చెరువు గురించి, దీని గురించి ఆమెకి ఎంతవరకు అవగాహన ఉంది, ఏ చెరువు గురించి ఎంత అవగాహన ఉంది ఏంటి అనేది మరి ఆమెకే తెలియాలి. లేదంటే వాళ్ళ బీజేపీ వాళ్ళ నాయకులకు తెలియాలి. సబితా ఇంద్రారెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే సబితా ఇంద్రారెడ్డి అని చెప్పి ఆమె నోటితో ఆమె చెప్తుంది. అది ఆమెకు కూడా తెలుసు. మరి అట్లా అభివృద్ధి అంటేనే మేడం అనే విషయం ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే మా పార్టీలోనే ఉండి డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీలోకి పోయి ఈరోజు అవాకులు చెవాకులు మేడం గురించే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆమెని ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆ బీజేపీ నాయకురాలు ఎవరైతే ఉందో ఆమె చాలా మంచిగా అమ్మని సంబోధిస్తుంది. మహేశ్వరంకి సంబంధించిన అమ్మ అని మాట్లాడుతుంది. అమ్మ అని మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాకు చెల్లె లాంటి దానివే. నువ్వు చిన్నదానివి కాబట్టి నీకు చెప్తున్నాం. నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకో ఏ విషయాలైనా కూడా. మరి కబ్జాలు చేసిండ్రు, అవి చేసిండ్రు, ఇవి చేసిండ్రు, ఇలాంటివి మాట్లాడకు. కబ్జాలు చేసిండ్రు ఎవరు అనేది నీకు కూడా తెలుసు. జనప్రియలో ఆ రూమ్ వేసుకొని మధ్యలో ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి దాన్ని ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ గా మార్చి దాని మీద లోన్లు పెట్టుకొని దాని మీద బిజినెస్ నడుపుతూ దాంట్లో
కుర్రాళ్ళని కొంతమంది యూత్ ని జమ చేసుకొని అక్కడ పెట్టి అక్కడ గంజాయిలు తాగుకుంటా వాళ్ళకి ఫ్రీ వైఫైలు పెట్టి పిల్లలని వేరే రూట్లకు మార్చే విధంగా కుర్రాళ్ళని అందరినీ కూడా చెడగొట్టే విధంగా వాళ్ళని చేసే విధంగా చేస్తూ మరి చాలా అవాంఛనీయ సంఘటనలు అంటే జనప్రియలో 25 లక్షలకు సంబంధించి వాటర్ బిల్లుని మాఫీ చేసే దాంట్లో మేడం ఒకవేళ 25 లక్షలు మాఫీ చేస్తే పాలాభిషేకం చేస్తా అని చెప్పి ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో అక్కడక్కడ నిలబడి ఈ బ్లాక్ దగ్గర ఆ బ్లాక్ దగ్గర నిలబడి ఇక్కడ ఒకవేళ 25 లక్షలు మాఫీ అయితే నేను మేడంకి పాలాభిషేకం చేస్తా అని చెప్పి మాట్లాడింది. మరి ఎక్కడ పోయింది ఆ పాలాభిషేకం? 25 లక్షలు మాఫీ అయిపోయిన విషయం నీకు తెలియట్లేదా? నువ్వు లీడర్వేనా? నువ్వు లీడర్ అనే మార్క్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చిర్రు నీకు ఆ లీడర్ అనే మార్కు? ఈ రోజు నువ్వు అది ఆ మార్క్ వేసుకొని ఈ రోజు నువ్వు ఎవరైతే మార్క్ ఇచ్చిందో నువ్వు వాళ్ళ మీదనే మాట్లాడతావా? నువ్వు మేడం గురించి మాట్లాడే అంత అర్హత నీకుందా? నేను మళ్ళొకసారి చెప్తున్నా, నీకు కాదు మాకు కూడా లేదు. ఆమె ఆ లెవెల్లో ఉంటది, నీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి ఇంకొకసారి అట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఎందుకు అంటే అమ్మ అంటున్నావు, అమ్మకి మేము కూడా బిడ్డలం కాబట్టి మా చెల్లెలాగా చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త.